హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సూపర్ ఫాస్ట్గా ట్యాన్ రిమూవ్ అయ్యి మన స్కిన్ అయితే మంచి గ్లో అయితే వస్తుందండి. చాలా డిఫరెన్స్ అయితే మీకు వెంటనే ఒక 20 మినిట్స్లో కల్లా మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అలాంటి మంచి ఫేస్ ప్యాక్ నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్యాక్కి ఏమేం కావాలంటే అన్నీ మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అండి. నేను చెప్పేవన్నీ కూడా మెయిన్ బియ్యం నానబెట్టుకునే నీళ్ళు ఉంటాయి కదండి, అదొకటి కావాలి. ఒక హ్యాండ్మేడ్ గ్లిజరిన్ సోప్ కావాలి. 1 టీ స్పూన్ వచ్చి మిల్క్ పౌడర్, 1 టీ స్పూన్ వచ్చి కర్డ్, అండ్ ఒక ఆరెంజ్లో సగం భాగం అన్నమాట, అదొక చెక్క ఆరెంజ్ అదండి. ఇవే మనకు కావాల్సినవి. ఇవన్నీ కూడా ఎవరిళ్ళని ఈజీగా దొరికాయి కదా, వీటితో ఈ ప్యాక్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు ఈజీగా. ఇది మీరు ట్యాన్ ప్యాక్ మీకు హ్యాండ్స్ మీద అయినా, నెక్ మీద అయినా, కాళ్ళ మీద అయినా, చేతుల మీద అయినా, మెడ అయినా, ఒకవేళ మనకి చూడండి బ్లౌజ్ వేసుకుంటే వెనక కూడా మనకు అలా మార్క్స్లా వస్తాయి కదా, అలాంటి మార్క్స్ కూడా అన్న చోటైనా మనం ఎక్కడైనా కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. ఫేస్ కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది ఒకసారి కాదు, వీక్లీలో ఒక 3 టైమ్స్ అయినా మీరు దీన్ని యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు. నేను నిన్న నైట్ ఒక 2 స్పూన్స్ రైస్ తీసుకునండి, ఒకసారి వాష్ చేసుకుని తర్వాత ఇందులో వేసుకుని నేను వాటర్ పోసుకున్నానండి. నైట్ నానబెట్టడం వల్ల వాటర్ కలర్ అయితే చేంజ్ అయింది, చూసారా? ఇలా చేంజ్ అయితే మనకి బెనిఫిట్స్ బాగుంటాయి అన్నమాట అండి. రిజల్ట్ అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి నేను ఒక గ్లిజరిన్ సోప్ తీసుకుని ఇలాగా నేను దాన్ని కోరానండి. ఇదిగోండి, ఇలాగ కోరానన్నమాట. ఏదన్నా గ్లిజరిన్ సోపు అంటే మైల్డ్గా ఉన్న సోప్ అండి, మరి కెమికల్ వైజ్ వెళ్ళకండి. హ్యాండ్మేడ్ సోప్ అయితే చాలా మంచిది. నేను ఇదైతే ఖాదీ వాళ్ళది చందన్ సోప్ అన్నమాట. ఇది నేను అది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మిల్క్ పౌడర్ అండి, అలాగే కొద్దిగా కర్డ్ అండ్ ఒక 1/2 స్పూన్ ఆరెంజ్, ఒక చెక్క ఆరెంజ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఈ వాటర్ ఉంది కదండి, రైస్ వాటర్, నేను చూడండి ఈ కప్పుతో తీసుకుంటున్నాను. ఈ కప్ వాటర్ తీసుకున్నానండి. వేసి ఇందులో ఒక 3 స్పూన్స్ ఇది వేసుకోవాలండి. ఈ సోప్ని కోరి పెట్టుకున్నది ఉంది కదండి, ఇది ఒక 3 స్పూన్స్ వరకు వేసేసుకోవచ్చండి మనం. అండ్ 3, ఇంచుమించు 3 ఉందండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. 2 బాగా ఈ వాటర్లో ఇది కలవాలండి. ఇందులోనే మనము ఈ ఆరెంజ్ ఉంది కదండి, ఈ ఆరెంజ్ని కూడా ఇందులో మనం పిండేసుకోవాలి. ఈ చెక్క మొత్తం పిండేసుకోవచ్చండి. ఇలా మంచిగా కలపాలి. ఇందులోనే ఒక స్పూన్ అండి కర్డ్, ఒక స్పూన్ వేసానండి నేను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. మీరు ఇంట్లోనే ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేయండి, ఏమీ బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఏమి లేదు కాబట్టి చాలా ఈజీగా అయితే మనం ఈ ప్యాక్ని రెడీ చేసుకోవచ్చు అండ్ నిల్వ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కరిగిన తర్వాత ఇందులోనే మనము మిల్క్ పౌడర్ కూడా 1 స్పూన్ అండి. ఇది ఉండలు కట్టకుండా ఉండేలాగా మంచిగా కలుపుకోవాలి. దీనికి మనము ఇది వేడి చేసుకోవాలండి, క్రీమ్లా ఫామ్ అయ్యేలాగా మనము
పొయ్యి మీద పెట్టి దీన్ని హీట్ చేసుకోవాలి. అందుకని కొంచెం మందపాటి గిన్నె అయితే మనకి అది మాడకుండా ఉంటుంది. అలాగే ఇది మనం పొయ్యి మీద పెట్టి వేడి చేసేటప్పుడు కొంచెము చిన్న సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ మనం తిప్పుతూ ఉంటే అది క్రీమ్ లాగా, మనం ఫేస్ క్రీమ్ రాసుకుంటాం చూసారా, అలా క్రీమ్లా ఫామ్ అవుతుందండి. అలా ఫామ్ అయ్యేదాకా మాత్రం మనం పొయ్యి మీద పెట్టి తిప్పుతూనే ఉండాలండి. మాడడం అలాంటి ఏమీ జరగకూడదు. ఇప్పుడు చూసారు ఇదంతా బాగా కరిగింది కదండి. ఇప్పుడు దీన్ని మనము పొయ్యి మీద పెట్టుకుని హీట్ చేసుకుందాము. చూసారా ఇది క్రీమ్ లాగా తయారైందండి. ఇలా క్రీమ్లా తయారవుతుందన్నమాట. ఇది మనం యూజ్ చేసుకుని మిగతాది మళ్ళీ మనం ఏదైనా బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలాగా అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇలా అప్లై చేసుకోవాలండి. భలే స్మూత్గా ఉందండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. మీరు ఇలా అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ వెయిట్ చేయండి. 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు దీన్ని. 20 మినిట్స్ అయిపోయిందండి. ఇదిగోండి డ్రై అయిపోయింది, చేతికి అంటుకుంటట్లేదు. ఇప్పుడు దీన్ని నేను మీకు రిమూవ్ చేసి చూపిస్తాను. చూసారండి 2 హ్యాండ్స్కి డిఫరెన్స్ తెలుస్తుందా? దీనికి మనం ప్యాక్ వేసాము, దీనికి వేయలేదు. ట్యాన్ ఎలా రిమూవ్ అయిందో చూడండి ఒకసారి. మీకు ఆ డిఫరెన్స్ అయితే బాగా క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదండి, ఒక్కసారి అప్లై చేస్తేనే నా హ్యాండ్ ఎంత డిఫరెన్స్, 2 హ్యాండ్స్కి డిఫరెన్స్ అన్నది మీరు చూసారు కదా. ఇలాగ మనము వీక్లో ఒక 3 టైమ్స్ యూజ్ చేసామనుకోండి, ఇంకా మంచి బెటర్ రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.